హిందూ బంధువులారా, మన మీద ఎక్కడ పోయినా రాళ్ళు రువ్వే వాళ్ళు మాత్రం తగ్గుతలేరు. ఈ దృశ్యం చూస్తున్నారా ఎట్లుంది? ఇది ఒక వినాయక చవితిలో మన ఎక్కడంటే ఎన్టీఆర్ జిల్లా పరిటాల వినాయక చవితి సందర్భంగా వీళ్ళు ఊరేగింపు చేస్తుంటే క్రైస్తవ మాఫియా మొత్తం వీళ్ళ మీద రాళ్ళు రువ్విరంట. దెబ్బలు చూడు ఎట్లా తాకినాయి. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. పోలీసుల ముందరనే అవుతున్నదంట. మరి పోలీసులు ఏం చేస్తారో తెలియదు, కానీ పోలీసులు రాళ్ళు ఎగ్గుతుంటే ఆ పనికి రాదా? పోలీసులను చూస్తే అంత భయం కూడా లేదా వాళ్ళకు? ఈయన ఒక్క ఆయననే కాదు, చాలామందికి గాయాలైనాయి. వినాయకుని మండపం దగ్గర ఎవరెవరైతే వాళ్ళ గ్రూప్ ఉందో గ్రూప్ మీద మొత్తం రాళ్లతోనే కొట్టిరు అనమాట వాళ్ళు క్రైస్తవులు. లాస్ట్కు మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు అనమాట. మళ్ళీ అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. మళ్ళీ ఇట్లా అయితే కష్టమవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇట్లా హిందువుల మీద ఏ పండుగలు చేసుకున్నా రాళ్ళు రువ్వడం, కొట్టడం ఇవన్నీ చేస్తే హిందువులకు కూడా రాదా? ఏమన్నా హిందువులు ఏమైనా చేతులు కట్టుకుని కూర్చురా? హిందువులు కానీ కొట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇతర మతాలు ఎవ్వరు లేకుండా ఊడ్చుకోపోతారు మొత్తం. హిందువుల్లో ఒక 10% అట్లా చేస్తే వీళ్ళు ఎవరు కూడా ఉండరు మరి మన దేశంలో. గుర్తుంచుకోవాలి, ఎక్కడున్న రాజకీయ నాయకులైనా కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఇంకెక్కడన్నా కానీ హిందువులు కూడా కొట్టడానికి రెడీగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే పోయి వాళ్ళని డైరెక్ట్గా మనం గెలుకొని కొట్టడం అలాంటివి చేయరు వాళ్ళలాగా. ఈ మతోన్మాదులంతా ఎందుకున్నారు? మళ్ళీ ఇక్కడ గణేశులు చూడరాదు, మేము గణేశుల పండుగలు చూడరాదు, మాకు గణేశులు కనిపించరాదు, విగ్రహాలు కనిపించరాదు అంటే మీలాంటి కొండగొర్రెలు ఏ దేశంలో అయితే ఉన్నారో ఆ దేశం పోయి ఉండాలి. ఇక్కడ ఎందుకు ఉన్నారు మరి భారతదేశంలో ఉన్నాక భారతీయులంతా గణేశుని పూజిస్తారు, రాముని పూజిస్తారు, కృష్ణుని పూజిస్తారు. ఇవన్నీ మీకు కనిపించరాదంటే పోవాలి, ఎక్కడన్నా మీ కొండగొర్రెలు ఉన్న దగ్గర పోవాలి. ఇది తర్వాత మన వాళ్ళందరూ వచ్చి ధర్నా చేసిండ్రు అనమాట. ఇంకా ఈ ధర్నాలు బంద్ చేయాలి, హిందువులు కూడా యాక్షన్ స్టార్ట్ చేయాలన్నమాట. ధర్నాలు చేస్తే వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఆ పోలీసులు కూడా పట్టించుకుంటారు, లేకపోతే లేదు. కాబట్టి హిందువులే డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తే వాళ్ళలాగా రివర్స్, అప్పుడు వాళ్ళకు భయం అవుతుంది. అప్పటిదాకా వాళ్ళు కూడా భయపడరు, ఇట్లే రాళ్ళు రూతూనే ఉంటారు హిందువుల మీద. మనం ఇట్లే తలలు పలగొట్టుకొని ఉండాలి, లేకపోతే దెబ్బలు తినుకుంటూ ఉండాలి. మీరేమంటారు? కామెంట్లో పెట్టండి. జై శ్రీరామ్.